హాయ్ అండి. ఇప్పుడు నేను మీకు చూపించే ల్యాండ్ వచ్చేసి వైరా దగ్గర అండి. ఇది లొకేషన్ వచ్చేసి గనగలపాడు విలేజ్ వస్తుందండి. మనం వైరా దాటిన తర్వాత టువర్డ్స్ కొత్తగూడెం వెళ్తుంటే మనకి రైట్ సైడ్లో సాయిబాబా టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ పక్క నుంచి లోపలికండి. ఇదండి ల్యాండ్. ఈ మూల నుంచి ఈ గ్రీన్ కలర్ కనిపించే మడి వరకు అండి. ఇది టోటల్ వచ్చేసి 10 గుంటలు అండి. వెనక తాటి చెట్టు కనపడుతుంది కదా, అక్కడ వరకు అండి, ఒకటే మడి. ఇది 40 అడుగుల రోడ్డు ఫేసింగే ఉంటుందండి. అటు లాంగ్లో కనిపించేది వచ్చేసి మీకు వైరా రోడ్ అండి. వైరా రోడ్కి ఇది వెరీ నియర్ ఉంటుంది. కాకపోతే డైరెక్ట్ రోడ్ లేదు. మనం సాయిబాబా టెంపుల్ అని చెప్పాను కదా, అక్కడ నుంచి గండగలపాడు ఊర్లో నుంచి రావాలండి. ఊర్లో నుంచి స్థానాలక్ష్మీపురం బట్టి విక్రమార్క గారి ఊరు ఉంది కదా, ఆ ఊరికి వెళ్ళే రోడ్డు ఉంటుందండి. 40 ఫీట్ రోడ్డు ఇది కనిపించే రోడ్డు. ఇది ఇప్పుడే డాంబర్ రోడ్డు పడుతుందండి కొత్తగా. ఆ లాంగ్లో కనిపించేది ఉంది కదా రోడ్డు, ఆ టిప్పర్ వెళ్ళేది, అది వచ్చేసి గ్రీన్ఫీల్డ్ హైవే అండి, నేషనల్ హైవే. సూర్యాపేట టు దేవరపల్లి నేషనల్ హైవే ఉంది కదా, గ్రీన్ఫీల్డ్ హైవే అదండి. అక్కడ నుంచి జస్ట్ మనకి సైట్ వరకు 700 మీటర్స్ ఉంటుందండి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వైరా రోడ్డుకి వచ్చేసి సాయిబాబా టెంపుల్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ 1.2 కిలోమీటర్స్ ఉంటుందండి. వైరా బస్ స్టాండ్కి వచ్చేసి 3 కిలోమీటర్స్ ఉంటుందండి. లాంగ్లో కనిపించేది వచ్చేసి గండగలపాడు ఊరు అండి. ఖమ్మం డిస్టెన్స్ వచ్చేసి ఖమ్మం కొత్త బస్ స్టాండ్కి వచ్చేసి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 27 కిలోమీటర్స్ ఉంటుందండి. సో ఇది టోటల్ వచ్చేసి 10 గుంటలు అండి. దీని రేట్ వచ్చేసి 13 లక్షలు చెప్తున్నారండి. సో రోడ్డుకి అయితే వెరీ నియర్ ఉంటుంది. 40 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ఇది ఫేసింగ్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 25 to 30 ఉంటుందండి. ఇదండి ఒక మడి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.